నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ శ్యామల గురించి ఈరోజు మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాము. అసలు జనరల్గా ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, నోరు మంచిది అయితే ఊరి మంచిది అంటారు. ఇది నోరేగా చెడ్డదైతే ఊరిగా చెడ్డదే. అంటే ఆ నోటి దోలతో ఎవరైతే ఆ మాటలు వాగింటారో వాళ్ళకు పలాంటి ఏం చేయాలో ఆ ఊరు వాళ్ళు కూడా చేస్తారు. అట్లా శ్యామల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంది. గతంలో చేసినటువంటి అనేక వ్యాఖ్యలు కూడా ఈ కూటమి ప్రభుత్వం బిజీ ఉండడం వలనో లేకుండా ఉంటే ఎందుకులే మహిళ అని చెప్పి ఉదాసీనంగా వ్యవహరించడం వలన ఆమెకు ఛాన్స్ ఇచ్చా వచ్చారు. ఆఖరికి ఏమైందంటే మొన్న ఈ మధ్య కర్నూలు దగ్గర ఏదైతే ఒక యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ను ఉద్దేశించి కూడా ఈవిడ రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను అన్నట్టు నోరు మంచిది అయితే ఊరు కూడా మంచిదే. కానీ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏదన్నా ప్రభుత్వంలో చలనం వచ్చే విధంగానో లేకుంటే ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే విధంగానో లేదా ప్రభుత్వం క్షమాపణలు చెప్పే వరకు ఆ విధంగా ఉండాలా. ఒకవేళ నిజంగా తప్పు చేసింటే అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంది, డయ్యూ అండ్ డామన్కి సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్ గల బస్సు ఎక్కడో తెలంగాణలో బయలుదేరి ఈడ బెంగళూరుకి పోతూ ఉన్నది, కర్ణాటకకి. అంటే అక్కడొక స్టేటు ఇక్కడొక స్టేటు మధ్యలో ఆంధ్ర రాష్ట్రం నుంచి పోతా ఉన్నింది. ఆంధ్ర రాష్ట్రంలో పలానా కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయితే అసలు ఎవరిది తప్పు, ఏం కథాడా? ఆ యాక్సిడెంట్ను ఉద్దేశించి శ్యామల మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అన్నమాట. ఆల్రెడీ ఈ సాక్షి వాళ్ళు నమ్ముకొని వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే హ్యాడ్ కోర్ అభిమానులు ఉంటారో సోషల్ మీడియాలో కొంతమంది పేటీఎం వాళ్ళు కూడా ఉంటారు. అంటే సాక్షి వాళ్ళు కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ సంస్థలు ఉన్నాయో కొంతమంది ఆ డబ్బులు పంచుతూ ఉంటారనమాట. నెలాఖరికి పలానా డబ్బులు అని పంచుతూ ఉంటారు. వాళ్ళని చూసుకొని వీళ్ళు క్రేజీగా ఫీల్ అయిపోయి మిగిలిన వాళ్ళు ఇంకా షేర్లు చేయడాలు, వీళ్ళే సొంత పోస్టులు పెట్టడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కోవలో శ్యామల వస్తుందన్నమాట. హై పేమెంటు, వీళ్ళ మాత్రం చిల్లర రూపాయలు అట్లా ఏం కాదు, హై పేమెంటు. ఈవిడికి మళ్ళీ అధికార ప్రతినిధి అంటే మినిమం నాలెడ్జ్ లేనటువంటి ఈ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధి అనే పోస్ట్ కూడా ఇచ్చినారు. అయితే ఈవిడ మాట్లాడినటువంటి మాటలు ఒక రోజు విన్నానమాట. ఎగ్జాక్ట్గా ఒక మెయిన్ ఛానల్కి ఆఫ్ స్క్రీన్కి వచ్చింది, శ్యామల గారు మాట్లాడడానికి రెడీగా ఉన్నారని. ఆవిడ మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్ స్క్రిప్టు, యాడ ఫుల్ స్టాపు, యాడ పాస్ నొక్కాలా, అంత నీట్గా. అంటే ఒక ఎమోషను, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒక చిన్నపాటు తడబాట్లు అయ్యి ఉంటాయి కదా, ఏదైనా సరే అలా ఉండదన్నమాట. క్లియర్ కట్గా ఫుల్ స్టాప్లు, కామాలు చూసి చదివేయడం. కనీసం అంటే ఒక ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా, పరిజ్ఞానం లేకుండా ఈవిడ ఇన్నాళ్ళు వాగుతూ వచ్చింది. ఆ మధ్య హిందూపురానికి పోయి బాలయ్య బాబు పైన కూడా అవాకులు చవాకులు పెరిగింది. బాలయ్య బాబు గారు హిందూపూర్లో ఉండరని అది ఇది అని చెప్పింది. ఒక ఏళ్ళు అటు చూపిస్తున్నా అంటే మిగిలిన 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలని శ్యామలకు ఆ రోజు కూడా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు పొల్లువేందుల్లో ఉంటున్నాడు అనే దానికి కూడా ఈ దగ్గర సమాధానం ఉండదు. సరే, దీనికి సంబంధించి ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, అక్కడ ఏది మద్యం దుకాణంలో కాదంట ఆ పిల్లోళ్ళు కొనింది, చనిపోయినటువంటి పిల్లోడు ఆ బస్సు యాక్సిడెంట్కి కారణమైనటువంటి వ్యక్తి కూడా ఏది మద్యం దుకాణంలో కొనలా, ఎక్కడో పోయి బెల్ట్ షాప్లో కొన్నాడంట. అంటే కల్తీ మద్యాన్ని కొన్నాడు అని సునాయాసంగా మాటలు వల్లబోసిందనమాట. ఆ రోజు మనం చేసినటువంటి వీడియోలో కూడా క్లియర్ కట్గా చూపించాం. ఆ పలానా పిల్లోడు అక్కడ ఏదైతే మద్యం దుకాణం ఉన్నదో మద్యం దుకాణంలో కొన్నటువంటిది ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ మనం చూపించాం. అతను 7 గంటలకు ఒకసారి దాదాపు 8:30 టైంలో కూడా మరోసారి వచ్చి 2 దఫాలుగా మద్యం కొనుగోలు చేసి ఆ పిల్లోడు పోయినాడు. సరే, మీరు అంటున్నారు కదా నకిలీ మద్యం ఎక్కడో బిల్డ్ షాపులు అని చెప్పి ఆ లోకల్ పరిధిలో ఏడైనా పరిశీలించి ఎక్కడికైనా మద్యం దుకాణం ఇది నకిలీ మద్యం అమ్ముతున్నారు అది ఇది అని చెప్పి చూపించేటువంటి దాఖలాలు, ఆ ప్రూఫ్స్ ఏమీ ఉండవు. దీనికి ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఈ మాదిరి చెప్పినప్పుడు నెమ్మదిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత స్టార్ట్ అవ్వడం ఇది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో త్రిపులార్ గారి పైన, రఘురామకృష్ణరాజు గారి పైన, అదేవిధంగా టీవీ5 మూర్తి గారి పైన దేశద్రోహం కేసులు ఏ విధంగా అయితే పెట్టారో ఆ కేసులు ఆటోమేటిక్గా పెట్టాలా. అప్పుడు తెలుస్తుంది. జనరల్గా అంటాం కదా, ముళ్ళుతోనే తీయాలని చెప్పి. అలాంటి కేసులు పెట్టినప్పుడే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఆ విధంగా అంటే లేనిపోని ఫేక్ ప్రచారాలు చేస్తుంది. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడిపైన ఏదన్నా కేసు అయితే కనీసం ట్రావెలింగ్ ఖర్చుకి హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఎక్కడైతే పోయిందో విచారణ నిమిత్తమో ఆ ట్రావెలింగ్ ఖర్చులు కూడా పైన వైసీపీ వాళ్ళు వేస్తారు. ఈవిడిని నమ్ముకొని దాదాపు 27 మంది పిల్లోళ్ళు ఆ పోస్టులు షేర్ చేయడము, అదే వ్యాఖ్యలు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడడము, వాళ్ళపైన కేసులు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తారు, లేకుంటే ఆ లాయర్ ఖర్చులు ఎవరు చూసుకుంటారు, ఆ ట్రావెలింగ్ ఖర్చులు ఎవరు చూస్తారు? ఈరోజు నువ్వంతా సేఫ్, ఇంకా హై పేమెంట్లు వస్తాయన్నమాట. నా పైన కేసులు వేయించుకున్నాను, వైసీపీ కోసం పోరాడినాను, ఈ ఎలివేషన్లు ఇచ్చాది. ఇంకా ఈవిడికిగా సేఫ్ అనమాట, ఇంకా సాటిస్ఫాక్షను. కానీ మిగిలినటువంటి ఏది ఆ ఫేక్ వార్తలు ప్రచారం చేసే వాళ్ళ బతికేంది.
ఇట్లాంటి వాళ్ళు నమ్మి కదా ఏదైనా సరే కూటమి ప్రభుత్వం లైన్ మారుతుంది లేదా తప్పులు చేస్తుంది, పలానా పథకాలు అందించలేదు, ఏ ఊర్లు ఇవ్వలేదు, ఇవన్నీ మీరు సర్వే చేసి సార్ వీళ్ళకి అందలేదు సార్ అని చెప్పండి, తప్పేం లేదు. దాని విధి విధానాలు మార్చుకొని లేదా అమ్మ పలానా వాళ్ళకి లబ్ధిదారులకి ఈ చేరలేదంట అని చెప్పి లోకేష్ గారో లేకుంటే కళ్యాణ్ గారో లేకుంటే సీఎం గారో ఆ లోకల్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ యొక్క పథకాలు అందజేసే విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. అలా ఉండదు. అంటే మనం సాక్షి తమిళ చూసే అర్థమవుతుంది. ఆడ కింద మూల ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చే ఫోటో ఇటు పెట్టుకొని ఏడ్చే ఫోటో వేయడం, పైన వాళ్ళు ఎలివేషన్లు వేసుకోవడం, ఈ రకాన్ని చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ నైజమే అది. సో దీనికి సంబంధించినటువంటి వార్త ఇది. జగన్ చెప్తే మాట్లాడా, పార్టీ ఆదేశాలు పాటించాను, కావేరీ ప్రమాదంపై నో ఐడియా. కావేరీ బస్సు ఏదైతే ప్రమాదం జరిగిందో దానిపైన ఐడియా లేకుండానే బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడింది. ఈ పలానా మన శ్యామల స్పాట్కు నేను వెళ్ళలేదు, ఎలాంటి డీటెయిల్స్ తెలియదు, పోలీసుల విచారణలో వైసీపీ నేత శ్యామల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన యాంకరు 65 ప్రశ్నలు అడిగినారంట. దాదాపు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలను పోలీసులు సోమవారం విచారణ చేశారు. కర్నూలులో జరిగినటువంటి కావేరీ బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై శ్యామలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం వైసీపీ నేత విచారణకు వచ్చారు. కర్నూలు డీఎస్పీ ఆఫీసులో 2 గంటల పాటు శ్యామలను డీఎస్పీ బాబు ప్రసాద్ విచారణ జరిపారు. దాదాపు 65 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలపై ఆధారాలు చూపాలని డీఎస్పీ కోరినట్లు సమాచారం. దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టానుసారం వాగితే ఇటువంటి ఇబ్బందులే వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఆడ పోలీసు వాళ్ళు అసలు ఎందుకు జరిగింది ఈ సంఘటన అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తా ఎవరికి ఎంత ప్రమాదానికి గురైనారు, ఆ బస్సులో 400 ఫోన్లు ఉన్నాయంటున్నారు. విచారణ అనేది ఒక లైన్లో వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా లేని పోనాటి అంటించి అంటే ఆ కుటుంబాన్ని ఇంకా బాసులు పాలు చేయాలని ఎవరైతే ఆడ పోయి మద్యం దుకాణంలో తాగినాడో అతను నకిలీ మద్యం తాగేవాడుగాను రేపు మాపు ఇంకా నిన్నేవాళ్ళు ఈ విచారణలో ఆ CCTV ఫుటేజ్ కానీ బయటకు రాకుండా ఉంటే అతను గంజాయి తాగినాడో ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి సరఫరా అవుతుంది ఇలాగనే కదా మీరు చెప్పేదే. ఖచ్చితంగా ఇలానే చేసిండేవాళ్ళు. ఎట్టో ఆ దేవుడి దయ వల్ల CCTV ఫుటేజ్ అన్ని బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం తప్పించుకునింది. అంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పైన రుద్దేయాలనేది ఇలాంటి వాళ్ళ మెయిన్ థీము. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపలేదా, బైకర్స్ బెల్ట్ షాప్లో మద్యం తాగలేదా అంటూ బస్సు ప్రమాదంపై మరోసారి యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విచారణ అయిపోయింది, బయటకు వచ్చి మళ్ళీ అదే మాట. అయితే విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల ఉక్కిరి బిక్కిరైనట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై నాకు ఎలాంటి అవగాహన లేదు, నేను బస్సు ప్రమాదం ఘటనా స్థలానికి వెళ్ళలేదు, కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం బస్సు డ్రైవర్లతో మద్యం తాగిన బైకర్లతో మాట్లాడనే లేదు. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలో వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడినావా, ఆ బస్సు ప్రమాదం ఎట్ట జరిగింది తెలుసు, డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపినాడని మీకెవరు చెప్పారు, ఇట్లన్నీ అడిగితే దేనికి నో కామెంటు, నా దగ్గర ఆన్సర్ లేవని చెప్పిందంట. ఇంకా పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పింది మాత్రమే మాట్లాడానని పోలీసులకు శ్యామల చెప్పినట్లు సమాచారము. మనకు తెలుసు కదా, ఇంకా నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కావచ్చు లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవరెడ్డి బ్యాచ్ నుంచి వీళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది. అది బయటకు వచ్చి ఆజ్ ఇట్ ఈస్ చదివేయడం లేకుండా ఉంటే హావభావాలు వ్యక్తపరుస్తూ ఎమోషన్గా మాట్లాడడం వీళ్ళకి పరిపాటి. మీకు శ్యామల ఒక్కరే దొరికినారా, ఇంకెవరు లేరా, చెప్పితే అతికేట్గా ఉండాలా. పొరపాటు పడుతున్నారు ఈ శ్యామల లాంటి వాళ్ళు, గోరంట్ల మాధవ లాంటి వాళ్ళు పెట్టుకొని పార్టీ అబాసుపాలైపోయింది, ఇబ్బందులు పడిపోయింది. ఒక పక్క అమ్మటి రాంబాబు కావచ్చు లేకుంటే ఆర్కే రోజా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని పక్కకు దోసి బాగా చదువుకున్న వాళ్ళని వైసీపీలో మీకోసం ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళని వాళ్ళని పెట్టుకుంటే పార్టీ 10 కాలాలు బతుకుతుందని నేను అనేక మార్లు సలహాలు ఇచ్చినాను. కానీ మీకు ఎన్ని ఎక్కవు, ఎందుకంటే మీరు అవతలను బూతులు తిట్టే వాళ్ళనే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వైసీపీ డౌన్ఫాల్కి ఇవే మెయిన్ కారణము, ప్రజలు చేతకరించుకున్నారు, అసహించుకుంటున్నారు అని మరోసారి నేనంటూ గుర్తు చేస్తున్నాను. కర్నూలుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్యామలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు యాంకర్ శ్యామల, సివి రెడ్డి సహా 27 మందిపై కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అది జరిగినటువంటి వ్యవహారం. అయితే ఈవిడికి తప్పులు చేసేయడము మళ్ళీ బయటకు వచ్చి తూచ్ నేను అట్ట అనుకోలేదు, నేను అమాయకురాలని శుద్ధపోసని అని చెప్తూ ఉంటుంది అనమాట. గతంలో కూడా బెట్టింగ్ యాప్లు అదే పనిగా ప్రమోట్ చేసింది. మళ్ళీ బయటకు వచ్చి ఆఖరికి ఏముంటుందంటే నాకు తెలియక చేశాను అని చెప్పి నో కామెంట్ అనేస్తుంది. సేఫ్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు వెరీ 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 సేఫ్ ప్లేయర్స్. ఇది ఈ సమాచారం పైన మీ విలువైన కామెంట్స్ తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.